సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్సుమాంజలు. ఈరోజు పంచాంగం జూలై 28వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయము ఈరోజు తెల్లవారుజామున 5:58 ప్రారంభమైతే సూర్యాస్తమయము సాయంత్రము 6:47 వరకు ఉంది. ఈరోజు తిదిమి అష్టమి రాత్రి 7:34 వరకు. ఈరోజు పూర్తిగా అష్టమి ఉందన్నమాట. అయితే ఈరోజు వర్జ్యము రాత్రి 9:02 నుంచి రాత్రి 10:35 వరకు ఈరోజు వర్జ్యం ఉంది. దుర్ముహూర్తము సాయంత్రము 5:04 నుంచి సాయంత్రము 5:55 వరకు. రాహుకాలము సాయంత్రము 5:10 నుంచి సాయంత్రము 6:47 వరకు ఈరోజు రాహుకాలం ఉంది. తర్వాత ఈరోజు అమృత గడియాలు ఏమీ లేవు. ఈరోజు పంచాంగం సమాప్తము. నమస్కారం. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతిరోజు కూడా గురోపదేశం అనే కార్యక్రమం ద్వారా చక్కని విషయాలు, మంచి విషయాలు, కొత్త విషయాలు మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాము. నిన్న కూడా మనం జపం గురించి చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉన్న స్థలాన్ని, అంటే ఇంట్లో అవ్వచ్చు, లేదంటే మరెక్కడైనా బయట అవ్వచ్చు, చక్కటి స్థలాన్ని మనం ఎంచుకోమని చెప్పాము. నిత్యము ఒకే స్థలంలో కాకుండా ధ్యానం, జపం చేయడం, అంటే ఎక్కడా కాకుండా అస్తమాన్ని కూడా ప్లేస్లో మార్చకుండా ఒకచోటే కూర్చుని మనం ఈ ధ్యానం, జపం చేయడం చాలా మంచిదని చెప్పుకున్నాం. ఈ సాధనకు నిశ్శబ్దము, ఏకాంతము ఈ రెండు చాలా 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 అవసరమని మనం చెప్పుకున్నాం. అయితే ఈ జపం అనేది సమయం ఎప్పుడండి? దానికి సమయం ఉందా? దానికి టైం ఉందా? దానికి ఏ సమయంలో ఎప్పుడు చేయాలి? ఉదయము 4:30 బ్రహ్మ ముహూర్తం అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ రోజు ఏ పనైనా సరే ఈరోజు మంచిదా కాదా అని మీరు చూడక్కర్లేదు. తెల్లవారుజామున 4:30 బ్రహ్మ ముహూర్తం. ఆ టైంలో మీరు ఏ పని చేస్తే సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నమాట. ఆ రోజు తిథి, నక్షత్రం, వారం అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఒకవేళ మంచిదా కాదా, మంచి రోజా కాదా అని మీకు అనుమానం వస్తే కనుక పక్కన పెట్టి ఆ రోజు ఉదయం తెల్లవారుజామున 4 నుంచి 4:30, 4:40 వరకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తం ఉంటుందండి. ఆ టైంలో మనం ఏ పని చేసినా సరే అది సక్సెస్ అవుతుంది. తర్వాత మిట్ట మధ్యాహ్నం, దాన్ని అభిజిన్ ముహూర్తం అంటారు. అభిజిన్న ముహూర్తము ఎప్పుడంటే మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా. మూడోది సంధ్యావేళలు. సంధ్యావేళ అంటే పగలు రాత్రి సంగమ సమయం. సంధ్యావేళ పగలా కాదు, రాత్రా కాదు, కరెక్ట్గా పగలకి రాత్రికి సంబంధం. అంటే 5:30, 5:15 ఈ టైం మధ్యలో సంధ్యావేళ అంటాం. ఆ టైంలో కూడా మనం జపం చేసుకోవడానికి మంచి సమయం. సరిగ్గా మధ్యరాత్రి అంటాం. మధ్యరాత్రి అంటే ఇంకా 7 గంటల నుంచి స్టార్ట్ అయిన తర్వాత 11 గంటల దాకా ఒక మధ్యరాత్రి. ఈ సమయాల్లో పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉంటాయని వీటిని నిర్దేశించినట్లు కరెక్ట్గా చూస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన సమయం అన్నీ కూడా నిశ్శబ్దంగా ఉన్న టైం, నిశ్శబ్దంగా ఉన్న సమయం. మీకు అనుకూలమైన టైములో, ఆ సమయంలో మీరు ఈ జపాన్ని మొదలు పెడితే కనుక 100కి 100% కూడా ఆ జపానికి శక్తి కలుగుతుందన్నమాట. అంటే ఈ సమయాన్ని మీరు ఎంచుకొని క్రమం తప్పకుండా నిత్యం కూడా ఒకే సమయానికి సాధన చేస్తే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మరి గురువుగారు, జపాన్ని చేసేటప్పుడు మనం ఏ పరికరాలు ఉపయోగించాలండి? ఏం పరికరాలు ఉపయోగిస్తామండి? ఒకటి ఆసనం, అంటే నేల మీద కూర్చుని చేస్తే ఏ పూజ కూడా పనికిరాదు అనమాట. నేల మీద, కటిక నేల మీద కూర్చుని చేసిన ఏ పూజ కూడా అది మనకు ఫలించదు, ఆ ఫలితం మనకు దక్కదు. కాబట్టి ఒక ఆసనం కావాలి. అంటే ఆసనం మీద కూర్చుని చాపవచ్చు,
పొత్తరేణి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక చిన్న రుమాలు అవ్వచ్చు. దాని మీద కూర్చుని మనం ఆ యొక్క జపాన్ని మొదలుపెట్టాలి. 2 జపమాలు కావాలి. అంటే ఓం అంటూ ఓంకారం చేయడానికి ఒక చిన్న జపమాల అనమాట. తర్వాత శుచి అంటాం. శుచి అంటే శుభ్రత. మన మనసు శుభ్రతంగా ఉండాలి, మన మైండ్ శుభ్రతంగా ఉండాలి, మనం చేసే పూజ శుభ్రతంగా ఉండాలన్నమాట. ఈ జపం ఈ 3 రకాలుగా మనం చేయొచ్చు. గురుగారు ఆసనం అంటే ఏంటి అడిగేది కదా, దానికి చిన్న చాప అని చెప్పచ్చు, లేదా దళసరి వస్త్రము అని కూడా అనొచ్చు. లేదా పూర్వం మునులు ఋషులు వాళ్ళు ఏం చేశారంటే ఒక జింక చర్మాన్ని ఉపయోగించారు. ఇప్పుడు జింక చర్మాలు దొరకడం అనేది చాలా కష్టం. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నట్లయితే ఇంకా చాలా అద్భుతం అనమాట. ఆ జింక చర్మం మీద కూర్చుని చేసే జపం 100కి 100% ఫలిస్తుంది. మరి గురువుగారు జపమాలు ఏంటండి? జపమాలు ఏం పట్టుకోవాలి? రుద్రాక్షమాలు ఉంటే చాలా మంచిది. ఒకవేళ రుద్రాక్షమాల తప్పితే స్ఫటికమాలు అన్నమాట. స్ఫటికమాల కూడా లేకపోతే తులసిమాల. ఈ 3 మీరు ఏదో ఒక మాలను తీసుకుని చక్కగా మనం జపాన్ని అద్భుతంగా చేసుకోవచ్చు. తర్వాత ఏం చెప్పుకున్నాం? శుచి చెప్పుకున్నాం. ఏంటంటే శుచి అంటే చెప్పంగా శుభ్రత అంటే స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలను ధరించాలి. మడి బట్ట ధరిస్తే చాలా శుభం, పట్టు బట్టలు ధరిస్తే ఇంకా ఉత్తమం. కాబట్టి స్నానము ఆచరించకుండా ఏదైతే మనం చేస్తామో పూజ చేస్తామో, అంటే స్నానం చేయలేకపోతే, ఒకవేళ మరీ నీ యొక్క ఒంట్లో బాగోలేకపోతే, ఆరోగ్య పరిస్థితులు నీకు అనుకూలించకపోతే, స్నానం ఆచరించకపోయినా ముఖము, కాళ్ళు, చేతులు ఈ 3 కూడా కనీసం ఈ 3 పరిశుభ్రంగా ఉంటే దాన్ని శుచి అనే పేరుతో పిలుస్తారన్నమాట. కనీసం ముఖమన్నా కడుక్కోవాలి, మన కాళ్ళు కడుక్కోవాలి, మన చేతులు కడుక్కోవాలి. ఈ మాత్రం శుభ్రంగా ఉంటే అది శుచి కింద లెక్క అవుతుంది. తర్వాత ఏంటి? అంగన్యాసము. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. అంగన్యాసము ఏంటండి? అంగన్యాసము అంటే ఎక్కువ సమయం కష్టం లేకుండా కూర్చోగలిగిన పద్ధతిలో కూర్చోవాలన్నమాట. దాన్ని అంగన్యాసము అంటారన్నమాట. అంగము అంటే భాగము, న్యాసము అంటే కింద కూర్చుని మనం జపం చేసిన కాళ్ళు తిమ్మిళ్ళు ఎక్కుతాయి అనుకుంటారు. కుర్చీలో కూర్చుని జపం చేయడం అనేది జపానికి అంత ఫలితం కాదు. మరి ఎలాగా అంటే నేల మీద కూర్చోవడం పూర్తిగా నీకు కష్టం అనిపిస్తే చెక్క కుర్చీలో కూర్చోవాలన్నమాట. ఒక చెక్క కుర్చీ వేసుకుని ఆ చెక్క కుర్చీలో కూర్చొని సరిగ్గా ఆ జపాన్ని ఆచరిస్తే కనుక ఫలితం అవుతుంది. ఒకసారి కూర్చున్నాక మన శరీరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు. దోమలు కుట్టేస్తాయి, ఈగలు కుట్టేస్తాయి అనుకుంటే అది వేరే విషయం. కానీ సాధ్యమైనంత వరకు కూడా శరీరాన్ని కదలకుండా నిగ్రహ శక్తితో ఏ జపమైతే ఉంటుందో ఆ జపము 100% మనకి ఫలిస్తుంది అనమాట. అంటే నడుము మాత్రం తిన్నంగా ఉండాలి. ఇలా వంగిపోకుండా మనం నడుము ఇలాగ స్ట్రైట్గా చేసి ఆ జపమాల పట్టుకుని ఏదైతే నామమంత్రం ఉందో, ఉచ్చారణ కలిగిన నామమంత్రం ఉందో ఆ చక్కటి మంత్రాన్ని జపిస్తూ మన యొక్క నడుముని స్ట్రైట్గా చేస్తూ చక్కగా కిందన కూర్చుంటే చాలా మంచిది. లేదు అంటే కనీసం చెక్క కుర్చీలో అయినా సరే కూర్చుని మన యొక్క ఆ పూజా కార్యక్రమాన్ని, ఆ జపాన్ని కనుక చేసినట్లయితే అది ఖచ్చితంగా ఫలిస్తుందన్నమాట. తర్వాత యోగి తన శరీరాన్ని, శరమును, కంఠమును కదలకుండా స్థిరంగా నిలుపుతూ దిక్కులపై దృష్టిని సారించక నాసికాగ్రం నుండి దృష్టిని నిలిపి భయరహితుడై ప్రశాంత చిత్తము కలవాడై బ్రహ్మచారి, వ్రతాదీక్షపరుడు అలాంటి ఎవరైతే ఉంటారో వాడే యోగి. మళ్ళీ యోగి ఎప్పుడు కూడా తన శరీరాన్ని అటు ఇటు కదపకుండా, ఎటువైపు చూడకుండా, దృష్టి మరల్చకుండా, దిక్కులపై దృష్టి సారించక, ఎటువంటి ప్రదేశం మీద దృష్టి పెట్టకుండా నాసికాగ్రము నుండి దృష్టి నిలిపి, నాసికాగ్రము అంటే ఏంటండి? ఉచ్ఛ్వాస నిశ్వాస. దేని మీదైతే మన యొక్క శ్వాస తీసుకునే దాని మీద దృష్టి పెడుతూ భయరహితుడై, దేనికి భయపడకుండా ప్రశాంత చిత్తము కలవాడే, చిత్తము అంటే మనస్సు, ప్రశాంతమైన మనస్సు చేత ఏ బ్రహ్మచారి అయితే పూజ చేస్తాడో వాతడు వ్రతాదీక్షాపరుడు, యోగి ఖచ్చితంగా ఉంటాడనమాట. కాబట్టి మనం ఈ రకంగా జపం చేసుకోవడానికి ఒక మార్గం. తర్వాత యోగ సాధన అన్నాం. ఏంటని యోగ సాధన ఎలా చేయాలండి? యోగ సాధన ప్రారంభం
ఎలా ప్రారంభించారంటే ఆసీనులైన వెంటనే సాధన ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం స్థిరంగా కూర్చున్నామో కళ్ళు మూసుకుని మనం చేయదలుచుకున్న సాధన వెంటనే మొదలుపెట్టాలి. ముందు సుఖంగా కూర్చోవాలి, తర్వాత మన మనసుని కుదుటపరుచుకోవాలి. 2-3 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ప్రాపంచిక విషయంలో నుండి దైవం వైపుకు ఆలోచనలు మరల్చి ఊపిరిని మామూలుగా మనం పీల్చుకోవాలి. అంటే మన మనస్సును చాలా కంట్రోల్ పెట్టుకొని 2-3 నిమిషాలు భగవంతుని వినాయకాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ చక్కని వినాయకుడి యొక్క శ్లోకం బాగా చక్కగా చదువుకుని ఈ ప్రాపంచిక విషయంలో నుండి దైవానికి మన ఆలోచనలను మరల్చి ఊపిరిగా మామూలుగా పీల్చుకోవాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ రెండు కూడా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస దాని మీదే దృష్టి పెడుతూ చక్కగా మనం ప్రశాంతంగా మన ఇష్టమైన దైవాన్ని ప్రకాశిస్తున్న వదనాన్ని మన యొక్క మెదడులో మన యొక్క మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఊహించుకోవాలి మన ఇష్టదైవాన్ని, ఆ ఇష్టదైవం ప్రకాశవంతమైన వదనాన్ని, ఏ భగవంతుని నామానైనా సరే ఆ భగవంతుని యొక్క రూపాన్ని మన యొక్క మైండ్లో తలుచుకుంటూ ఆ రూపాన్ని హృదయంలో కానీ కనుబొమ్మల మధ్య కానీ ఉంచుకుంటూ ఓంకార రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుని ఒక్కసారి స్మరించుకుంటూ మనం ఈ యొక్క పూజని ప్రారంభించాలన్నమాట. ఆలోచనలన్నీ కూడా ఇష్టదైవముపైనే కేంద్రీకరించాలి. ఆలోచనలు వచ్చినా వాటిని మెల్లమెల్లగా పక్కకు తోసేయాలి. ఎటువంటి ఆలోచన వచ్చినా సరే. ఇటువంటి సాధన చేయడానికి ఉండవలసిన గొప్ప గుణము, గొప్ప అద్భుతము కేవలము తన్మయత్వము, బ్రహ్మచర్యము, నిర్ణయము, శాంత చిత్తము ఇవన్నీ కలిగి ఉండాలి. ఎలా పడితే జపం చేసేస్తే దానికి ఎటువంటి ఫలితం ఉండదు. తన్మయత్వం కావాలి. అంటే భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు, నేను భగవంతుడి ముందు కూర్చుని నేను ఈ ప్రార్థన చేస్తున్నాను, ఈ జపం చేస్తున్నాను అనే ఒక తన్మయత్వాన్ని మనం చెందాలి. బ్రహ్మచర్యం పాటించాలి, నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితమైన నిర్ణయం. శాంత చిత్తము, మన మనసు ప్రశాంతంగా ఉండాలి. అలా ఉంటే పరమగతిగా భావించి భగవంతుడు ఆ యొక్క భగవద్గీతలో చెప్పినట్టుగా ఎటువంటి ఫలాపేక్ష కలగకుండా పూర్తి మనసుతోటి నిగ్రహంతోటి చాలా చక్కగా పద్ధతిగా ఒక రకమైన విధిగా మనం యొక్క ఈ జపాన్ని చేసుకోవడం చాలా 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 అదృష్టం అన్నమాట. మనం తర్వాత భాగంలో ఫలాపేక్ష రహితమైన జీవితాన్ని ఏ రకంగా గడపాలో మనం తర్వాత అంశంలో మనం తెలుసుకుందాం.